సో హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను షిన్చాన్ ద మూవీ డ్యాన్స్ అమిగో గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఫుల్ చూడండి. నేను ఈ వీడియోలో ఎట్లాంటి పిక్చర్స్ వాడట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ మూవీ ఒక రైల్వే స్టేషన్లో అయితే మొదలవుతుంది. ఒక ఆయన ఒక దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తనకు చాలా బాధేస్తూ ఉంటుంది. అప్పుడు తను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ కెమెరా యాంగిల్ ఏమో వాళ్ళ టీచర్స్, షిన్చాన్ టీచర్స్ దగ్గర అయితే వెళ్తుంది. అందరూ టీచర్స్ తింటూ మాట్లాడుకుంటారు. షిన్చాన్ వాళ్ళ టీచర్ ఏం మాట్లాడుతుందంటే, నేను అందరికంటే బాగా చెప్తాను అని చెప్తుంది. అప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు షాప్లో ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుందన్నమాట. అప్పుడైతే మాక్సుజామా మ్యామ్ అయితే డ్యాన్స్ చేయడం ఆపదు. ఆమె లోకంలో ఆమె ఉంటుంది. అప్పుడు ఒక ఆయన తినమని చెప్తాడు మారుతుశాఖ మ్యామ్ని ఆపనికి. అప్పుడు మారుతుశాఖ మ్యామ్ తీసుకొని టేబుల్లో కూర్చుంటుంది. అప్పుడు వేరే టీచర్స్ ఏమంటారంటే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు మారుతుశాఖ మ్యామ్ ఏమంటుందంటే, నాకేం కాలేదు అని అంటుంది. అప్పుడు ఓర్షినాద మ్యామ్ అయితే బయటికైతే రైల్వే స్టేషన్ దగ్గర అయితే వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అప్పుడు ఆ మ్యామ్ దగ్గరికి అయితే ట్రైన్ అయితే వస్తుంది. అప్పుడు తొందరగా ట్రైన్ అవతలకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, తను వచ్చినాక కొంచెంసేపు అయితే ఆగుతుంది. తనకు ఆయాసం అయితే వస్తుంది. అప్పుడు ట్రైన్ తన పక్క నుంచి అయితే వెళ్తుంది. అప్పుడు ట్రైన్లో అయితే మనుషులు అయితే ఉండరు. ఓర్షినాక మ్యామ్ వెనకాల ఒక ఆమె అయితే ఉంటుంది. తను ఓర్షినాగా మ్యామ్ లాగానే ఉంటుంది. అప్పుడు డూప్లికేట్ ఓర్షినాద మ్యామ్ని చంపేస్తుంది. ఆ ట్రైన్లో మనుషులు అయితే ఉండరు, దెయ్యాలు ఉంటారు. దాని తర్వాత షిన్చాన్ వాళ్ళ ఇల్లు అయితే కనపడుతుంది. మార్నింగ్ షిన్చాన్ వాళ్ళ సార్ వస్తాడు షిన్చాన్ని స్కూల్కి తీసుకుని వెళ్ళడానికి. షిన్చాన్ లేట్గా అయితే వెళ్తాడు కదా. అప్పుడు షిన్చాన్ వాష్రూమ్కి అయితే వెళ్తాడు. తొందరగా రా అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అప్పుడు కొంచెంసేపు అయినాక మిక్సీ వస్తుంది. అప్పుడు మిక్సీ సార్ని పిలిచి, సార్ ఒక నిమిషం ఆగండి అని చెప్తుంది. అప్పుడు ఆ బస్సులో డూప్లికేట్ ఓర్షినాద మ్యామ్ అయితే ఉంటుంది. అప్పుడు డూప్లికేట్ ఓర్షినాద మ్యామ్ అంటే ఏమంటుందంటే, ఏం కాదు, మేము కొంచెంసేపు ఆగుతామని అయితే చెప్తాం. అప్పుడు షిన్చాన్ వాళ్ళ అమ్మ సరే అని అంటుంది. అప్పుడు షిన్చాన్ అయితే వస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, షిన్చాన్ ఓర్షినాగా మ్యామ్ దగ్గర అయితే వెళ్తాడు. అప్పుడు షిన్చాన్ డ్యాన్స్ చేస్తాడు. అప్పుడు షిన్చాన్ ఓర్షినాద మ్యామ్తో అయితే వెళ్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ బాయ్ అని చెప్తాడు. అప్పుడు షిన్చాన్ అయితే బస్సులో అయితే వెళ్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది.